Gautam Neurocare, brain stroke, migraine, fits, brain and spine surgeries की best neurosurgeon. సో ఇప్పుడు ఇంతకుముందు కేసీఆర్ గారి పాలన నచ్చకో లేకపోతే తిరుగుబాటు చేసో ఉద్యోగాలు ఇవ్వడం లేదనో జాబ్ క్యాలెండర్స్ లేవనో నిరుద్యోగ సమస్య ఎక్కువైందనో మీరు పోరాటం అక్కడ నుంచే బీజం స్టార్ట్ అయింది ఆ వీడియో నుంచే ఆ వీడియోలో ఉద్యోగాల సమస్య గురించే. సో ఇప్పుడు పాలన రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది, ఆయన జాబ్ క్యాలెండర్స్ రిలీజ్ చేస్తా అంటున్నారు అండ్ అందులో ఇవాళ టీఎస్పీఎస్సీతో సమీక్ష కూడా ఉంది. సో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అంటున్నారు. ఇస్తే హ్యాపీనే కదా, అందరికంటే ముందు నేనే ఎక్కువ హ్యాపీగా. అవునా? సో ఒకవేళ ఆయన పాలన కేసీఆర్ గారి పాలనతో పోల్చుకుంటే ఆయన పాలన ఒక 1 మంత్ చూసారు కదా, 1 మంతే కదా అయ్యింది, అప్పుడే ఎట్లా తెలుస్తుంది అంటే ఆల్మోస్ట్ కొంచెం ఒక ఐడియా వచ్చి ఉంటుంది కదా. మంచిగానే ఉంది. చూస్తున్న శాఖలు, విద్యుత్ శాఖలో అవకతవకలు తీయడం కానీ, లేకపోతే పోలీసు శాఖలో ప్రక్షాళన చేయడం కానీ, సో ఈ మెట్రో ఈ పనులు ఇవన్నీ ఆయన స్టార్ట్ చేశారు కదా. సో ఎలా ఉంది ఆయన మంచిగా ఉంది, నాకు తెలుసు మంచి జరుగుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన కూడా చదువుకొని ఇవన్నీ అనుభవించిన వ్యక్తి కాబట్టి మంచిగా జరుగుతుంది. ఇంకా ముందు ముందు చూస్తుంటే తెలుస్తుంది అక్క, ఇప్పటికైతే మంచిగా ఉంది. అవును. సో కేటీఆర్ గారి గురించి ఒక మాట చెప్పు శిరీష గారు, అంటే ఏం చెప్తారు? ఏం చెప్తాం అక్క, ఏం లేదు చెప్పడానికి, ఆయన కూడా మంచి వ్యక్తి లేండి. అంతేనా? అంటే ఏం లేదా చెప్పడానికి, అంటే మీ ఒపీనియన్ ఏంటి కేటీఆర్ గారి గురించి? ఏం లేదక్క. ఎందుకు భయపడని అన్నారు? మీ ఒపీనియన్ చెప్పడానికి ఇప్పుడు ఎందుకు? ఐటీ మినిస్టర్ కదా ఆయన, సో ఆయన పర్ఫెక్ట్గా మంచిగా ఒక హైదరాబాద్లో చాలా వరకు ఒకప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ అయ్యింది. సో అది ఆయన గ్రేట్ అనమాట. అంతే అంటారు. కేసీఆర్ గారి గురించి చెప్పమంటే ఏం చెప్తారు? ఆయన కూడా మంచిగా, అందరు మంచి అక్క. మళ్ళీ ఎందుకు తిరుగుబాటు చేశారు అంత మంచి? తిరుగుబాటు అంటే నిరుద్యోగుల నిర్లక్ష్యం చేసింది మెయిన్. ధరని నాకు బాధ అనిపించింది. ఈ నిరుద్యోగుల నిర్లక్ష్యం చేయడం అనేది ఇంకా చాలా బాధ అనిపించింది.